హాయ్ అండి, అందరికీ నమస్తే. మొన్న హనుమాన్ జయంతి రోజు మా ఊర్లో పండుగ అయితే చాలా మంచిగా జరుపుకున్నారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఊర్లో అంతా కూడా ఈ విధంగా డెకరేషన్ చేశారు. ఇంకా తర్వాత గుడిలో వచ్చేసరికి డెకరేషన్ కానీ అలంకరణ కానీ చాలా బాగా చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట గుడి లోపలికి. మా ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఆంజనేయ స్వామి కూడా చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చండి. మా ఊరి వాళ్ళ నమ్మకం ఏంటి అంటే, మనం ఏదైనా ఒకే ఒక కోరికను కోరుకోవాలి. అదేవిధంగా నమ్మకంతో భక్తి భావాలతో ఏ స్వార్థం లేకుండా కోరుకుంటే తప్పకుండా నెరవేరుస్తాడనేది మా ఊరి వాళ్ళ నమ్మకం అనమాట. అలాగే మీరు స్వామిని దర్శించుకొని మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనేది నా కోరిక అండి. హనుమాన్ జయంతి రోజైతే మా ఊరి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళ నుండి దీపాలు జ్యోతులు వెలిగించుకొని వచ్చి స్వామివారికి చెల్లిస్తూ ఉంటారు. అదేవిధంగా పొద్దున 8 నుండి సాయంత్రం 4-5 వరకు భోజనాలు ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా నిర్వర్తించారండి మా ఊర్లో అందరూ కూడా. చాలా మంచిగా ఉన్నాయి భోజనాలు కూడా. నాకైతే రోజు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వీడియో మొత్తం తీయలేకపోయాను, కానీ మా ఊరి ఆంజనేయ స్వామిని చూపించాలనేదే నా ఉద్దేశం అనమాట. చూడండి, ఇక్కడ రథోత్సవం కూడా జరుగుతుంది. చాలా క్రౌడ్ ఉందండి. మన పల్లెటూరు నుండి సిటీలకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ హనుమాన్ జయంతికి అయితే అందరూ వస్తారు. కలిసికట్టుగా ఉండి ఒకే మాట పైన ఏ గొడవలు లేకుండా చాలా మంచిగా జరుపుకుంటారు. ఈ విషయానికైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కూడా చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉంది అనేసి. ఓకేనండి, బాయ్.